తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎప్పుడూ రుణపడే ఉంటానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మత్స్యకార నాయకులు మారుపల్లి అమర్నాథ్ మత్స్యకార మహిళలకు తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి పాల్గొనే కార్యక్రమం ఇదే అన్నారు. ఈ గొప్ప సేవా కార్యక్రమం ద్వారా తన ప్రయాణం ప్రజా ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ది విశాఖపట్నం టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రై ఫిష్ కోఆపరేటివ్ సొసైటీ మహిళలకు మత్స్యకార నాయకుడు మారుపల్లి అమర్నాథ్ సొంత నిధులతో 2000 విలువైన 200 మందికి నిత్యావసర సరుకులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మరి రాష్ట్రంలోనే రెండో అధిక మెజార్టీ 92,401 ఓట్ల మెజార్టీతోటి గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా నేను పాల్గొంటున్న మొట్టమొదటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం. చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవార్ల ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉమెన్ డ్రై ఫిష్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ సభ్యులుగా ఉన్న 200 మందికి సంబంధించి ఈరోజు సోదరులు అమర్నాథ్ తన సొంత నిధులతోటి దాదాపు ఒక్కొక్క మహిళకి 2,000 రూపాయలు విలువ చేసే వంట సంబంధించిన బియ్యం కానీ నూనె కానీ ఇవన్నీ 500 రూపాయల నగదుతో పాటు దాదాపు 4 లక్షల రూపాయలకు పైగా తన సొంత నిధులతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి మనస్ఫూర్తిగా అమర్నాథ్ గారికి అలాగే దీనికి సహకరించిన అందరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ ప్రచార సమయంలో కూడా నేను ఇక్కడికి రావటం, మీరు స్థానికంగా ఏదైతే ఆ ఇంటికి సంబంధించిన స్థలాల సమస్య చెప్పటం, దాన్ని నేను స్వయంగా వచ్చి చూసి మీ అందరికీ ఆ రోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారి సమక్షంలో పెద్ద నాకు అది కాగితం కూడా ఇచ్చారు, అవన్నీ గుర్తున్నాయి. తప్పకుండా మీ సమస్య తీర్చి మీ అందరి యొక్క ఆదరణ అభిమానం నిలబెట్టుకునే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పిన కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ